ఇక కేసీఆర్ని గతంలో సీఎంగా ఉన్నప్పుడు తుగ్లక్ లాగా ప్రవర్తిస్తున్నావు, పిచ్చి తుగ్లక్ లెక్క చేస్తున్నావు అనేసి చాలా వరకు విమర్శించారు ప్రతిపక్షాలు. ఇప్పుడు అదే పని మన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్పొచ్చు. ఆయన తుక్లక్ చేసి నేను నక్లక్ చేస్తుండ అంతే. ఈయనేం చేస్తుండే ఇప్పుడు? ఏమన్నా అర్థం ఉందా? కొంచెమైనా నేను అదే చెప్తున్నా కదా, ముక్కు కోసిన మున్పటోడ న్యాయం అన్నట్టు. అంత ఇంత వంచోళ్ళు రాకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోయిండు. మన తిండేమో రాసలేదా దోషలేదు పోయినా, కానీ మరి ఇంత దరిద్రమైన రాజకీయం అయితే ఏడలేదు. ఏమనంటే కేసులు పెడతారు. ఇప్పుడు వాడిని తిట్టే ముందు మన ఎన్ను మనం చూసుకోవాలి. మన ఎన్ను మనం చూసుకొని అవతలని కడుక్కోవాలి. ఓడైనా ఒప్పుకుంటాడు. ఏమంటారు కదా, తొందర ఉన్నాను తోదరు కదా అంటే ఆవేశం ఉన్నాను ఖాళీ దక్కదు అన్నట్టు. తొందరలో పిల్లని కొడతా బత్తదా అది చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? చేతులు పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయన చేసేది అట్లే ఉంది. పుసక్కున అని తిడుతుంటివి. పెద్ద మనిషి అని కూడా ఆలోచన లేకుండా పోయి ఆయన తిడుతూనే ఉంటివి. నువ్వు చేసేది ఏముంది? హైదరాబాద్లో ఏడేడు ఇల్లులు ఉన్నాయా, ఏడేడ కబ్జాలు చేయాలా, ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నావు. ఆయన ఏం చేసిండు? ఏడ భూములు ఉన్నాయా, ఏడ రియల్ ఎస్టేట్ పెంచాలా, ఏడ అభివృద్ధి చేయాలని అన్న ఆలోచించిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ రెడ్డికి ఆయనకు ఉన్న తేడా గదే. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముల నుంచి బాగా చేస్తున్నాడు, మొత్తం వాళ్ళ సపోర్ట్ తోని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు అనేసి విమర్శ. దానికి ఏమంటారు? ఇగో అన్న, ప్రతి ఒక్కరైనా సరే నువ్వు ఎన్ని వేల ఎకరాలు భూమి కబ్జా చేసినా 6 గజాలలో తప్ప నిన్ను అన్నిట్లలో పెట్టరు. నువ్వు రాసి పెట్టుకో, నువ్వు సంపాదించింది నీకంటే ఇంకోడో తింటాడు. నువ్వు కష్టపడి వాని పొట్టలు కొట్టి వీని పొట్టలు కొట్టి వాని శోకం చూసి ఆడవాళ్ళు చూడిపో ఎంత బాధపడుతురు. నువ్వు ఒక్కనివి రాజు అయినావు, ఎంత నువ్వు చిన్న ఏజ్లో సీఎం అయినావు. ఇంకా 10 మంది నిన్ను చూసి మారేటట్టు ఉండాలి రేవంత్ రెడ్డి అన్న. నిన్ను చూసి 10 మంది ఖరాబ్ కావద్దు. ఏం చేసుకుంటావు నా కబ్జాల భూములు? దేనికన్నా ఏం అభివృద్ధి కోసం వాడుతున్నావు? పోనీ అమ్మి ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా సాయం చేసి లేకపోతే అభివృద్ధి చేసావా? బీద వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నావా? దేనికి అవి? అన్నదమ్ములు వాళ్ళందరూ ఎందుకు? రాజు నువ్వు, కత్తి నీ చేతులు ఉండాలి. కానీ కత్తి మీ అన్నదమ్ములకి ఇస్తావు, యుద్ధమేమో నువ్వు చేస్తా అంటే ఏడ కుదురుతుంది? కత్తి రాజు అన్నప్పుడు నువ్వే పట్టాలి, యుద్ధం నువ్వే చేయాలి. ఉంటాం పోతాం అన్నట్టు. కనీసం మీ పిఎలు కూడా ఎవ్వరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఇయ్యరు. మరి కామన్ మ్యాన్ లోట్లు వేయలేదా అన్న? మీ పిఎల్ 4 వేస్తేనే గెలిచినవా నువ్వు? ప్రజలకు ఏదైనా చెయ్యాలి అంటేనేమో డబ్బులు లేవు, నన్ను కోసినా ఏం రాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పు ఉడతలేదు. అప్పు ఉడితే ఏమైనా చేస్తా, కానీ అందరు ఇల్లు కూల్చుతా, గాంధీ విగ్రహం పెడతా. మరి అప్పే నుంచి వస్తుందా అది? దాంట్లోకి వాళ్ళ కుటుంబానికి ఎన్ని వేల కోట్లైనా ఎందుకు గాంధీ తాతకి ఇచ్చే బదులు ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, చిన్నపిల్లల అనాథ ఆశ్రయాలు ఉన్నాయి. దాంట్లోకి ఏమను? తెలంగాణ కోసం ఎంతో మంది ఇప్పటివరకు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమను? పుణ్యం వస్తుంది. నీ బిడ్డకు నీ మనవనికి అందరికి పుణ్యం వస్తుంది. అయ్యో పలాని ఈయన ఇట్లా చేసిండు, కేసీఆర్ చేయకపోయినా మా రేవంత్ రెడ్డి చేసిండని నీకు పుణ్యం వస్తుంది. నువ్వేమో ఈడ అభివృద్ధి చేసాను లేవంటావు, పోయేమో ఆడ ఖమ్మంలో కూడా కొడతా అంటావు, హైదరాబాద్లో కూడా కొడతా అంటావు. నేను మూసుకపోయింది మూసిరాది నేను పోయి తెరుస్తా అంటావు. దేనికి? అంటే చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు కానీ బతుకున్న వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. మరి ఏమంటారు? ఆయన బతుకున్న వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారో చచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తలేడు. ఇప్పుడు గాంధీ తాత చచ్చిపోయినా అంటే ఏడ చచ్చిపోయిండు? ఆయన పుట్టినరోజుకి గుర్తే ఉంటుండు. మన జేబులో 100 రూపాయలు ఉంటే ఆయన్నే ఉండే. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఒకటి ఏమవుతుంది? ఏమి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు? ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టడానికి 450 మంది కుటుంబాల రోడ్ల పాలు చేస్తుండమ్మా. ఒక్క ముసలైనది ఒక్క గాంధీ తాత అది పెట్టనీకే అందరినీ బయట వేస్తుండు. ఇప్పుడు అట్లా కూల్చి అభివృద్ధి అవసరం అంటారా? అదే అంటున్నా, తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కా దిగా సరిపోయింది అన్నట్టు. ఎందుకు మరి అభివృద్ధి? అట్లాంటివి లేకుంటే ఏమవుతుంది? నేను అదే అంటున్నా. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డగా ఇప్పుడు ఆయనను విమర్శించి అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. నేను కూడా ఓటేసిన కాబట్టి మాట్లాడుతున్నా. నేను ఆ పార్టీ కార్యకర్తను కాబట్టి అంటున్నా. దీనివల్ల ఏం ఉపయోగం వస్తుంది రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. నేను అన్ని వేల కోట్లు పెట్టి ఆ గాంధీ తాత పెట్టకపోతే గాంధీ తాత ఇల్లు కావాలా, లేకపోతే గాంధీ తాతకి చలి పెడుతుందా, లేకపోతే అన్నం లేదా గాంధీ తాతకు? మస్తు మంది తాతలు ఉన్నారు, అమ్మ పిల్లలు చూడని వాళ్ళు. ఆ తాతలకు ఎట్టు పుణ్యం వస్తుంది? బతుకున్నానికి ఎట్టు? చచ్చిపోయిన గాంధీ తాతకి ఎందుకు పెట్టేది? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు, దాని మీద కాకి రెట్టేస్తుంది, తర్వాత దుమ్ము వచ్చేసి పడుతుంది, దాన్ని క్లీన్ చేయడం బాధ. అట్లా పాలు పోసి తొక్క కంటే ఉడుకుంటాడు. ఆయన పెట్టిండు, రోడ్డు మీద పెట్టిండు. కాకి రెట్టేస్తుంది, పిట్ట రెట్టేస్తుంది, మనుషులు కూడా వేస్తారు. గాంధీ విగ్రహాన్ని పెడితే కూడా అంతే కదా? ఏదైనా అంతే. మరి అట్లాంటి దానికోసం ఎందుకు పెట్టారు? పెట్టొద్దనే కదా మేము మొత్తుకునే. నేను తలపెట్టి చెప్తాను కొలిపెట్టింట అంటే ఎట్లా? నేను చెప్పేది కూడా అదే. ఎందుకంటే పెట్టొద్దనే చెప్తున్నా నేను. దానివల్ల ఉపయోగం లేదు.
రూపాయి కూడా ఉపయోగం రాదు, ఉన్నది పోతుంది. లేని వాళ్ళకి ఇయ్యి, మస్తు ఉన్నారు, అడకదింటోళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడేటోళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కడి గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన పాపన పోలేదు. దేనికి మరి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారిని నువ్వు ఫామ్ హౌస్లోనే అయిపోతావు, నువ్వు బయటికి రావు, లేకపోతే పేగులు తీసి మెడల్ వేసుకుంటా, ఇట్లాంటి వాటి గురించి మీరు ఏం చెప్తారు? నేను తుర్కాయననే ఇట్లా పేగులు తీసి మెడలు వేసుకుంటా, అందుకు తుర్కాయననే ఇట్లా పేగులు తీసి మెడలు వేసుకుంటా, నేను అవి మెడలు వేసుకుంటా అని దేని మెడలు వేసుకుంటా అందుకని నేను రాజు చేసింది. 10 ఏళ్ళు పరిపాలన ఇచ్చిండు, తెలంగాణ కోసం కష్టపడ్డాడు. ఆయన ఫామ్ హౌస్లో ఆయన వండుకుని, ఈయన ఫామ్ హౌస్లో వచ్చి పండుకుంటున్నా ఆయన ఇంట్లో ఆయన వండుకోదా, రోడ్డు మీద వండుకోవాలా? మరి ఇప్పుడు 450 మంది కుటుంబాలు కూడా మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు, నీకు పుట్టుగతులు ఉండవనో లేదా వాళ్ళ బాధని గోడుని చెప్పుకుంటుంటే నేను సాడిస్ట్ని, నాకు అవి మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అన్న. ఏమో ఆ గీతక్క జర 4 రోజులు జాగ్రత్త ఉంటే బాగుంటుంది. గీతక్క 4 రోజులు రేవంత్ రెడ్డి అన్నకు దూరంగా ఉంటే బాగుంటుంది. మరి ఎంత చేసినా మున్సిపల్ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో మంచి రిజల్ట్ వచ్చింది కదా కాంగ్రెస్కి. ఇప్పుడు నీ తండ్రి బలమైనోడు అనుకో, నీ కొడుకుని చూసి భయపడతారు. ఇప్పుడు పైన ఎవరుండ్రు, ఏ పార్టీ ఉంది? పైన ఏ పార్టీ ఉంది? గొర్రెలు ఉప్తావు. ఏ ఊరు చెల్లనిది? కాంగ్రెస్ ఉంది. 10 రూపాయలు కావాలనుకో ఎవరు ఇస్తారు? ఆయనే ఇవ్వాలి. ఇప్పుడు బీజేపీ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా ఇస్తారా? ఎవరు ఇయ్యరు. మరి అందుకే వేసిరు. పోనీ అట్లా నాన్న ఏమైనా దయ తలుస్తాడేమో అని అట్లా నాన్న వేసిరు వాళ్ళు. దయనా? తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి ఏదో దయ తలుస్తట్టుంది, కానీ ఎందుకు ఇవన్నీ ఇట్లా చేస్తున్నా అర్థం కావట్లేదు. ఈ రోజు వస్తూనే ఉంటారు, రోజుకో ఊరికి పోతూనే ఉంటారు. రాకేం చేస్తున్నా ఆయన రోజుకో ఊరు పోతుంది. ఏ పార్టీ కాదు, నేనే గెలుస్తా. ఇక నేనే పార్టీ పెట్టుకుంటా. ఏ పార్టీకి సపోర్ట్ చేసినా కరెక్ట్ పెడతారు. మరి ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు మంచిగా లేరు అనుకో, ఇప్పుడు తండ్రిని మొత్తం ఏర్కారు వాళ్ళకు కొడతారు, వాళ్ళే పెత్తనం పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంట్లో తండ్రి మంచిగా లేడు, పిల్లలు ఎట్లా అవుతారా? నీకు పైసలు ఇస్తాను, వాగం చేస్తున్నారా అని చెప్పేసి కొడుకే పెత్తనం తీసుకుంటాడు. ఇంట్లో పెట్టక ఏం చేస్తారు? తీర్మార్ మళ్ళనే పెడుతుంది, కవిత ఒక పెడుతుంది, అందరు పెడతారు. ఇవాళ రేపు నాలాంటి అడకదింటోళ్ళు కూడా పెడతారు. మరి పెట్టక ఏం చేస్తారు?